బంధువులందరికీ జై శ్రీరామ్. సాధారణంగా హిందువుల్ని మనకు అన్యాయం బాగా ఎక్కడ జరుగుతుంది అని అడిగితే చాలా సింపుల్గా చెప్పేస్తారు. ఈ క్రైస్తవ పాస్టర్లు, మత మార్పిడి మాఫియాలు, ఈ లవ్ జిహాదీగాళ్ళు, వాళ్ళు వీళ్ళు కమ్యూనిస్టులు, నాస్తికులు అంటూ పెద్ద లిస్టు చదువుకుంటూ వస్తారు. ఎస్, వీళ్ళందరూ కూడా మనకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళందరూ మనకు అన్యాయం చేస్తున్నా మనం తిరిగి ఎదిరించలేని పరిస్థితికి ఇంతమంది టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్గా హిందువులకి తీరుబడిగా అన్యాయం చేయడానికి అసలు సిసలైన కారణం ఏంటో తెలుసా? రాజకీయం. ఎస్, ఈ రాజకీయాన్ని మన హిందువులు చాలామంది మనకెందుకండి రాజకీయాలు అంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, రాజకీయం మనం వదిలిపెట్టవచ్చు, కానీ ఆ రాజకీయం మన విడిచిపెట్టదు. కాబట్టి ప్రతి హిందువు కూడా రాజకీయంగా కూడా ఆలోచించడం మొదలెట్టాలి. అలా అని చెప్పేసి 5 ఏళ్ళు రాజకీయం కోసం బ్రతకటం, లేదా ఒక రాజకీయ పార్టీ పంచన బ్రతకటానికో లేకపోతే రాజకీయ పార్టీకి కొమ్ము గాయటానికో కాదు మనం చేయాల్సింది. ప్రతి రాజకీయ పార్టీ కూడా మన అవసరాలు తీర్చడానికి ముందుకు రావాలి. ఏ విధంగా అయితే క్రిస్టియన్లకి, ముస్లింలకి మతపరంగా బెనిఫిట్స్ చూపిస్తూ మేనిఫెస్టోలో పెట్టి మరి మేము ఇది చేస్తాము, ఆడికి 5,000 ఇస్తాం, వీడికి 10,000 ఇస్తాం, ఆడికి అది కట్టుకోవటానికి ఇస్తాం, వీడికి ఇది పెట్టుకోవటానికి ఇస్తాం అంటూ మాట్లాడతారో, అలాగే మనకి కూడా హిందువులకి కూడా మేము మీకు చేయాల్సిన న్యాయబద్ధమైనవన్నీ కూడా మేము చేస్తాము అంటూ బాహాటంగా మేనిఫెస్టోలో పెట్టి చేసేలాగా రావాలి. కానీ గుర్తుపెట్టుకోండి, అడగందే అమ్మైనా పెట్టదంటారు. ఇంతకాలం హిందువులుగా మనం ఏ రోజు వాళ్ళ గడప తొక్కి మాకు ఇది కావాలి అని అడగల. కానీ మైనారిటీలుగా పేరు పడుతున్న ఈ ముస్లింలు, క్రైస్తవులు మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అన్ని పార్టీల్లోకి చేరి మాకు ఇది కావాలి అని అడిగి మరీ చేయించుకుంటా ఉన్నారు. చివరాఖరికి మీరు చూస్తే కనుక మొన్న జయసుధ అనే ఒక క్రైస్తవురాలు, మాజీ సినీ నటి, బహిరంగంగా భారతీయ జనతా పార్టీలో చేరుతూ చేసిన వ్యాఖ్య, క్రైస్తవుల హక్కులని కాపాడుకోవటం కోసం నేను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాను అని చెప్పేసి అన్నారు. అంటే భారతీయ జనతా పార్టీ లాంటి ఒక కరుడుగట్టిన హిందుత్వ పార్టీగా పిలువబడే పార్టీలో కూడా వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవటానికి వాళ్ళు వస్తున్నారు. మరి మిగిలిన అన్ని రాజకీయ పార్టీలని గల్లా పట్టి మాకు ఇది కావాలి అని మనం అడగొద్దా? అడగాలి. ఈ అడగటం కోసం అని చెప్పేసి మా అన్నగారు బొహరాజు శివాజీ గారు, మన శివశక్తి కళ్యాణ్, కరుణాకరు, హమారా ప్రసాద్, ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది మేమందరం కలిపి ఒక వేదికగా ఏర్పాటు అవటం జరిగింది. ఆ వేదిక పేరే హిందూ ధార్మిక పరిషత్. ఈ హిందూ ధార్మిక పరిషత్ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకి కూడా హిందువులకి ఏం అవసరాలు అంటే మనకి చాలా ఉండొచ్చు, ఏది అత్యవసరం అనేవి కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటిల్ని ప్రతి రాజకీయ పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో పెట్టేలాగా చేయాలని చెప్పేసి ఒక కార్యాచరణ చేసుకోవటం జరిగింది. ఆ కార్యాచరణకు తగ్గట్టుగానే గత నెలన్నర రోజులుగా మేము పనిచేస్తూనే ఉన్నాం. నిజానికి ఇది తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడే చేసి ఉండాలి, కానీ తెలంగాణ ఎలక్షన్స్ అప్పటికి సమయం లేకపోవటము, అదేవిధంగా మన తీర్మానము లేకపోతే మన కార్యాచరణ సిద్ధం చేసుకునేప్పటికే షెడ్యూల్ వచ్చేయటం వల్ల అంత సక్సెస్ఫుల్గా చేయలేకపోయాం ఆ రోజున. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక నుంచి ప్రతి ఎలక్షన్లో కూడా ఈ డిమాండ్ నడుస్తూనే ఉంటుంది. ఈ డిమాండ్కి అదనంగా హిందువులకి ఇంకా ఏమేం కావాలి, ఏమేం జరగాలి అనే దాని మీద నిలదీస్తూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. కారణం ఏంటంటే ఈ పాస్టర్స్, ముల్లాసు, నాస్తికులు, ఇంకెవడో కమ్యూనిస్టులు ఇలా అందరూ కాదు, వీళ్ళందరూ చేస్తున్న అన్యాయం 50% ఉంటే అలోన్ రాజకీయ శక్తి చేస్తున్న అన్యాయం 50%. ఎందుకంటే అధికారంలో ఉన్నవాడికే మన మీద అజమాయిషీ చేసే అవకాశం వస్తూ ఉంది, అధికారంలో ఉన్నవాడికే మనకు అన్యాయం చేసే అవకాశం వస్తూ ఉంది. కాబట్టి అలా ఎవడైతే అజమాయిషీ చేస్తూ అన్యాయాలు చేస్తూ ఉన్నారో వాళ్ళ నుంచే మనం పరిష్కారం కూడా వెతుక్కోవాలి. ఆ పరిష్కారానికి మొట్టమొదటి మెట్టే ఈ హిందూ డిక్లరేషన్. ఎస్, ఈ హిందూ డిక్లరేషన్ అంటే ఏమిటి అని చాలా మందికి అనుమానాలు ఉండొచ్చు. అదేవిధంగా ఈ హిందూ డిక్లరేషన్ గురించి మాట్లాడేటప్పుడు కూడా చాలా మందికి ఒక రకమైన డౌట్స్ రావచ్చు. అయితే ఆ డౌట్లు ఏంటి, వాటికి సమాధానాలు ఏంటి అన్నీ కూడా ఈ ఒక్క వీడియోలో చాలా క్లుప్తంగా చెప్తాను. ఆ క్లుప్తంగా నేను చెప్పే ముందు ఒక్కసారి ఈ డిక్లరేషన్ ఏమిటి అనేది మీకు చదివి వినిపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా, హిందూ డిక్లరేషన్ డిమాండ్. మొట్టమొదటి పాయింట్, చట్టబద్ధత కలిగిన హిందూ కమిషన్ కావాలి. ఈ హిందూ కమిషన్ అనేది ఎందుకు అడుగుతున్నాము అంటే, చాలా మంది అడుగుతున్నారు హిందూ అట్రాసిటీ యాక్ట్ కావాలి, లేకపోతే హిందువులకు అన్యాయం జరిగితే స్పందించడానికి ఒక వ్యవస్థ కావాలి అని చెప్పేసి. ఆల్రెడీ హిందూ దేవాలయాల నిర్వహణ కోసం ఒక వ్యవస్థ ఉంది, అదే దేవాదాయ శాఖ. ఈ దేవాదాయ శాఖ పరిధిలో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనరు, ట్రిబ్యునల్, ఇంకా చాలా పెద్ద వ్యవస్థ నడుస్తూనే ఉంది. కానీ వీళ్ళందరూ కలిపి హిందువులకి ఏ రోజు అన్యాయం జరిగినా కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాల మీద దాడులు జరిగి, దేవాదాయ శాఖ పరిధిలో లేకుండా ఉన్న దేవాలయాల మీద దాడులు జరిగి, మన విగ్రహాల తలకాయలు నరికేసిన, మన ఆలయాల్ని అపవిత్రం చేసినా సరే ఈ వ్యవస్థలు ఏ రోజు బయటకు వచ్చి మేము చూస్తాం, మేము కాపాడుతాం, మేము దీని మీద సుమోటోగా ఒక ఎంక్వైరీ చేస్తున్నాము, లేకపోతే ఒక కేసు రిజిస్టర్ చేస్తున్నాము అని ఏ మాట చెప్పలేదు. పైగా
ఈ వ్యవస్థలన్నిటిని మేనేజ్ చేసే స్థాయిలో ఉన్న మంత్రులు కొంతమంది పరమ నీచంగా మాట్లాడారు. ఇరిగిపోయింది బొమ్మే కదా, పగిలిపోయింది గుడే కదా, కాలిపోయింది రథమే కదా కట్టిస్తామంటూ. ఏదో ఈడు బాబు జేబులోంచి సొత్తు తీసుకొచ్చి పెట్టినట్టే. మళ్ళీ తెచ్చిపెట్టేది మన దేవాలయం సొమ్మే. కానీ అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మన సొమ్ముని తీసుకొచ్చి ఆటికి ఈటికి పందేరాలు చేసేస్తారు. కాబట్టి ఆ సొమ్ము వీళ్ళు తెలియక అదే కదా ఇదే కదా అని మాట్లాడతారు. ఈ కొడుకుల్ని ఉన్న ఆడి జేబుల్లోంచి తెచ్చి పెట్టమంటే ఇట్ట మాట్లాడతారా? మాట్లాడరు. కాబట్టి ఇటువంటి వాటన్నిటిని నిలదీయటానికి, నిగ్గదీయటానికి, వాళ్ళని దోషులుగా నిరూపించటానికి, వాళ్ళకి భయం పుట్టించటానికి ఒక వ్యవస్థ కావాలి. ఏ విధంగా అయితే మహిళల అవసరాల కోసం మహిళల కష్టాలు వస్తే మహిళా కమిషన్ ఉందో, చిన్నపిల్లలకి కష్టాలు వస్తే చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ఉందో, అలాగే మైనారిటీలుగా చెప్పబడుతున్న వాళ్ళ కోసం మైనారిటీ కమిషన్, షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ ఎట్లా ఉందో, హిందువుల రక్షణ కోసం ఒక కమిషన్ కావాలి. ఈరోజు నిజంగా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వాలు ఏమంటాయి అంటే, మేము సెక్యులర్ అండి, మేము మీ ఒక్క మతం కోసం పనిచేయట్లా, అన్ని మతాలని కాపాడాలి, అన్ని మతాలని సమానంగా చూడాలంటారు. అలా అని అన్ని మతాలకు సంబంధించిన మత కేంద్రాలని వాళ్ళు అదుపులో పెట్టుకుంటారా అంటే పెట్టుకోరు. కాబట్టి చట్టబద్ధత కలిగిన ఒక హిందూ కమిషన్ ని ఏర్పాటు చేస్తే వీళ్ళు మనకి ఏ అన్యాయం జరిగినా సరే ఆ కమిషనర్ని నిలదీస్తాం, ఆ కమిషనర్నే మనం ప్రశ్నిస్తాం. ప్రశ్నించి నువ్వు ఎందుకు ఇక్కడ స్పందించలేదు అని అడగటానికి ఉంటుంది. నిజానికి ఇదేమి రాజ్యాంగ విరుద్ధమైన గొంతెమ్మ కోరికేం కాదు. మన దేవాలయాల నుంచి డబ్బులు దొబ్బేయటానికి లేని నొప్పి, ఆ డబ్బులకి జవాబుదారీగా లేని చోట, ఆ డబ్బులు తీసుకుంటూ కూడా కాపాడలేక చేతులెత్తేసిన చవటలు ఉన్న చోట నిలదీయటానికి మరొకరు కావాలి కదా. మనమంటూ ప్రశ్నించటానికి, మనకంటూ జవాబుదారీగా ఉండటానికి, మనకు బాధ్యతాయుతంగా పనిచేయటానికి ఓ వ్యవస్థ కావాలని కోరుకోవటం గొంతెమ్మ కోరికేం కాదుగా. కాబట్టి ఇది హిందువుల యొక్క ప్రాథమికమైన న్యాయబద్ధమైన డిమాండ్. అయితే ఇక్కడ కూడా చాలా మందికి అనుమానాలు రావచ్చు. ఏమండి, ఇది కూడా రాజకీయ నాయకులు అరేంజ్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా రాజకీయాలు వస్తాయి కదా అని చెప్పేసి. జరుగుతుంది, ప్రతి చోట పాసిబిలిటీ ఉంటుంది. కానీ మొదలైతే వీళ్ళు కమిషన్ వేస్తాము అనే విషయాన్ని ప్రకటించమనండి, కమిషన్ని వెయ్యమని చెప్పండి. ఆ తర్వాత గేమ్ 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 ఎలా మారుతుందో మనం చూపిస్తాం. హిందువులకి జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని కూడా ఏ విధంగా పరిష్కరించవచ్చో ఆ రోజుతో మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా రెండవది, హిందూ దేవాలయాలను దేవాదాయ శాఖ నుండి విముక్తి చేయాలి. ఇక్కడ కూడా మళ్ళీ ఒక అనుమానం చాలా మందికి ఏంటంటే, ఏమంటే దేవాదాయ శాఖ నుంచి దేవాలయాలను విడిపించేస్తే మరి ఎవరు చూస్తారండి అని చెప్పేసి మీకు దండం ఇట్లాంటి క్వశ్చన్లు అడిగే వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే మనకు దేవాలయం కొత్త కాదు, దేవాలయ నిర్వహణ కొత్త కాదు. ఈ దేవాదాయ శాఖ స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి ఏర్పడింది. ఆ తర్వాత దాన్ని ఇంకొన్నాళ్ళకి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తూ మన దేవాలయాలను వాళ్ళ కబ్జాలో పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? కబ్జాలో పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ దేవాలయాలు మెయింటైన్ చేయటం మాకు శాత అవట్లేదు బాబు అని చెప్పేసి మనమే ముష్టెత్తుకోలే. వాళ్ళంతటా వాళ్ళే వచ్చి తగుదనమ్మా అని నెత్తిన పెత్తనాన్ని వేసుకుని మేము మీ దేవాలయాల్ని కాపాడేస్తామంటూ తీసుకుని, మాకు దేవాలయంతో పాటు దేవాలయ భూములు కావాలి, ఆస్తులు కావాలి, డబ్బులు కావాలి, నగలు కావాలి అంటూ అన్ని ఒకదాని మీద ఒకటి తీసుకుని పెట్టుకుంటా ఉన్నారు. పోనీ ఇన్ని తీసుకుని దేవాలయాలను కాపాడుతున్నారా అంటే, ఆంధ్రప్రదేశ్లో 250 దేవాలయాల మీద దాడులు జరిగితే కొంతమంది 250 అంటున్నారు, కొంతమంది 400 పైచీలు కూడా అంటున్నారు. అంటే హిందువులకి ఎన్ని చోట్ల అన్యాయం జరిగిందనే దానికి కూడా ప్రాపర్ ఎవిడెన్స్ లేదు. కాబట్టి ఏదో ఒక బ్యారియర్ పెట్టాలి కాబట్టి 250 అంటున్నారు. 250 దేవాలయాల మీద దాడులు జరిగితే ఈ రోజు దాకా నిందితుల్ని కాదు కదా, కనీసం అనుమానితులను కూడా పట్టుకోవాలి. కాబట్టి ఇది దేవాదాయ శాఖ ఇక ఏమాత్రం కూడా మన దేవాలయాల్ని కాపాడలేదు అనే విషయం మనకు అర్థమైంది. కాబట్టి విడిచిపెట్టేయండి అని అడుగుతున్నాం. ఆ విడిచిపెట్టేసే క్రమంలో మన దేవాలయాల్ని ఎలా నిర్వహించుకోవాలంటే, ఎలా అయితే దేవాదాయ శాఖ లేకముందు అద్భుతంగా, అజరామరంగా, భవ్యంగా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలో మనకి పూజలు జరిగాయో, ఏ విధంగా అయితే దేవాలయాలు అద్భుతంగా విలసిల్లాయో, అలాగే మళ్ళీ దేవాలయాలు ఎప్పటికీ వెలుగొందుతాయి. అలా చేసుకునే కెపాసిటీ మనకు ఉంది. ఎందుకంటే మిగతా మత కేంద్రాల్లో కూడా అనేక వైరుధ్యాలు, క్రైస్తవులకు చూసుకుంటే ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్లు, బాప్టిస్టులు, లోదరన్స్, డాషు, డమ్ము అన్నీ ఉన్నాయి. ముస్లింల్లో చూసుకుంటే సున్నీలు, షియాలు, సూఫీలు, బ్లా 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 ఎంతో మంది. మరి వాళ్ళందరికీ నొప్పి మన దగ్గరకు వచ్చేపాటికి మాత్రం అంటే శైవులండి, వైష్ణవులండి, శాక్తేయులండి ఉంటే ఎవడి ఆచారం ప్రకారం, ఎవడి సంప్రదాయం ప్రకారం ఆయా ఆలయాన్ని నిర్వహించుకోవటానికి మన దగ్గర అన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఆలయ వ్యవస్థ ఎలా నడవాలి అని చెప్పడానికి మనకి ఆగమ శాస్త్రాలు ఉన్నాయి. మరి ఇన్ని ఉన్నప్పుడు మనం మాత్రమే దేవాలయం మెయింటైన్ చేసుకోలేమేమో అనే భయం ఎందుకు వస్తుంది? కాబట్టి ఆ భయం నుంచి బయటకు రావాలి. అలాగే మన ఆలయాలు ఈ దేవాదాయ శాఖ నుండి కూడా బయటకు రావాలి. కానీ ఇందాక ఒకటి కాంట్రడిక్టరీగా ఉండొచ్చు.
ఏంటి? ఏవండీ దేవాలయాల్ని విడిచిపెట్టేయాలని మీరే అంటున్నారు. మళ్ళీ వీటిపైన ఒక రెగ్యులేటరీ కమిటీ కావాలని మీరే అడుగుతున్నారు అని చెప్పేసి. ఈ దేవాలయాల్ని మనం విడిచిపెట్టేయి అనంగానే దేవాలయాల్ని ప్రభుత్వాలు విడిచిపెట్టవు. ఎందుకంటే బాగా తినమరిగాయి కదా మన సొమ్ముని. కానీ ఆళ్ళు విడిచిపెట్టడానికి ఇష్టం లేకపోయినా సరే, వాళ్ళు విడిచిపెట్టాల్సిన పరిస్థితి తెస్తాం. బట్ ఇట్ టేక్స్ టైమ్. కానీ ఆ టైం వచ్చే లోపు మరి మన దేవాలయాల రక్షణ కోసం ఒక వ్యవస్థ కావాలి కదా! అప్పటి వరకు మాత్రమే ఈ హిందూ కమిషన్ అడుగుతా ఉన్నాం. ఓకే. ఇక మూడో పాయింట్, హిందూ ఆలయాలు, ఆస్తులు, భూములు తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థలు సమాచార హక్కు చట్టంలోకి రావాలి. మళ్ళీ సేమ్ డౌట్, ఏమంటే దేవాదాయ శాఖే వద్దనుకున్నప్పుడు మళ్ళీ ఆర్టీఐ ఎందుకు అని చెప్పేసి చెప్తున్నాగా. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నంత వరకు ఈ ఆర్టీఐ కూడా కావాలి. కారణం ఏంటంటే ఆర్టీఐ అనేది మనం స్పిరిచువల్ అఫైర్స్ లో, రిలీజియస్ అఫైర్స్ లో అడగట్లేదు. మనం అడుగుతున్నది ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కంపల్సరీ జవాబుదారీతనం ఉండాలి. ఆర్టీఐలో లేదు అన్న ఒకే ఒక్క కారణంగా పెట్టుకుని మన దేవాలయాల్లో ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకోలేకపోతా ఉన్నాం. మీకు తెలుసా, గతంలో ఇదే ప్రభుత్వాలు, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం ఎవరైనా కావచ్చు, దేవాలయాల సొమ్ముల్ని వాళ్ళ పార్టీ లేదా వాళ్ళ రాజకీయ అవసరాల కోసం లేకపోతే వాళ్ళ ప్రభుత్వ అవసరాల కోసం ఏదో ఏటీఎంలో నుంచి డబ్బులు తీసుకున్నట్టు తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఆ అన్న విద్యా దీవెన, ఈ అన్న చేయూత, అది ఇదని చెప్పేసి పథకాలకు పేర్లు పెట్టి మరీ తీసుకుంటున్నారు. మరి దేవాలయాల సొమ్ము ఇంత తీసుకుంటున్నారు కదా, ఏ రోజన్నా సరే శ్రీ వెంకటేశ్వర విద్యా దీవెన లేకపోతే శ్రీ లక్ష్మీదేవి రుణమాఫీ పథకం ఎప్పుడైనా పెట్టారు? పెట్టరు. ఎందుకు? దేవుడి సొమ్మేగా. దేవుడికే దిక్కులేదు, దేవుడి సొమ్ముకి ఎవడు దిక్కు అన్నట్టు విడిచిపెట్టేస్తున్నారు. అంతేగా? కరెక్టే, మీ ఆలోచన కూడా కరెక్టే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద హిందూస్ అందరూ ఎట్లా ఉన్నారంటే, తింటే తిన్నాళ్ళండి మంచిగా చేస్తున్నాడు అంటారు. మంచే చేస్తున్నాడు, కానీ మన్ని ముంచెందుకు చేయాలి? ఆలోచించండి. అన్ని మతాల్ని సమానంగా చూడాలనుకున్నప్పుడు అందరి దగ్గర నుంచి తిని కదా చేయాలి. ఇప్పటికైనా సరే హిందువుల మైండ్ సెట్ మార్చుకోండి. దేవాలయాలను సమాచార హక్కు చట్టంలోకి తేవాలి. దానిలో టీటీడీ కూడా భాగం అవ్వాలి. మనకి ఏదైనా సరే, అరే వీళ్ళు ప్రశ్నిస్తారు, వాళ్ళకి జవాబు చెప్పకపోతే మన మీద వ్యతిరేకత వస్తుంది అనే భయాన్ని ఈ వ్యవస్థలకి కల్పించాలి. కల్పిద్దాం. 4వ పాయింట్, హిందూ ఆలయాల ఆదాయాన్ని దేవాలయాల అభివృద్ధికి, అర్చక పురోహిత సంక్షేమం మరియు పురోహిత పెన్షన్ ఏర్పాటుకు వినియోగించాలి. ఎస్, ఇది అన్నిటికంటే పెద్ద మ్యాటర్. కారణం ఏంటంటే మన దేవాలయాల డబ్బులతో నవరత్నాల పథకాలు తీసుకుంటున్నారు. కానీ ఈ నవరత్నాల పథకాల కోసం తీసుకునే డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నారంటే వీళ్ళు అనే మాట ఏంటో తెలుసా? మేము ఆ డబ్బులేం బయట వాళ్ళకి వాడలేదండి, మీ టెంపుల్స్ లో పనిచేసే స్టాఫ్ కోసం, అర్చకుల కోసమే మేము వాడుతున్నాము అంటారు. కరెక్టే. మరి ముస్లిమ్స్ కోసం ఇచ్చే పథకాలు మసీదు నుంచి, పాస్టర్స్ కోసం ఇచ్చే పథకాలు చర్చిల నుంచి ఎందుకు తీసుకోవట్లా? కేవలం అర్చకులకి ఇచ్చే డబ్బులు మాత్రం ఆలయం నుంచి తీసుకుంటున్నారు. అంటే అర్చకులు మిగతా ప్రపంచంతో సంబంధం లేని వ్యక్తులా? పైగా అర్చకుల కోసం తీసుకునే విషయంలో ఇంకో మాట కూడా మనం మాట్లాడుకోవాలి. అర్చక వెల్ఫేర్ ఫండ్ అని చెప్పేసి ఒక 3.5% దేవాదాయ శాఖ నిధుల నుంచి ప్రతి ఏటా ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి అని మనలో ఎంతమందికి తెలుసు? దాని ద్వారా అర్చకుడికి కావాల్సిన ఎడ్యుకేషన్ లోన్స్ కావచ్చు, హోమ్ లోన్స్ కావచ్చు, ఇతరత్ర వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, అవన్నీ దానిలోంచి ఇస్తున్నారు. అంటే అర్చకుల్ని కనీసం బయట బ్యాంకులు కూడా నమ్మట్లేదు అనమాట. చివరికి మన అర్చక స్వాములు ఈ దేవాదాయ శాఖ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి, బాబు మాకు ఇది కావాలి, మా డబ్బుల్లో నుంచి మా భక్తులు మేం బాగుండాలని ఇచ్చే డబ్బుల్లో నుంచి మాకు కొంత సాయం చేయండి అని అడుక్కోవాలా? మిగతా వాళ్ళందరికీ ఇచ్చినట్టు వెల్ఫేర్ స్కీమ్స్ ప్రభుత్వ నిధుల్లోంచి మాకివ్వరా? అందుకే ఈ డిమాండ్ పెడుతున్నాం. ఇవి మా డబ్బుల్ని మా దేవాలయాల అభివృద్ధి కోసం ఇవ్వండి, మా డబ్బుల్ని మా అర్చక స్వాముల జీతభత్యాల కోసం ఇవ్వండి, వాళ్ళ సంక్షేమం కోసం ఇవ్వండి. వాళ్ళతో పాటు ఆలయం లేకపోయినా సరే, ఆలయంలో పని చేయకపోయినా సరే, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కైంకర్యాలు చేయిస్తూ, క్రతువులు జరిపిస్తూ, ఊరందరి శుభాన్ని కోరుకుంటూ, పురం యొక్క హితం కోరుకునే పురోహితులకి కూడా పెన్షన్ ఏర్పాటు చేయాలనేది మా ప్రత్యేకమైన డిమాండ్. ఎందుకంటే పాస్టర్స్కి 10,000 ఇస్తున్నారు, ఇమాంలకు 10,000, మౌజాన్లకు 5,000 ఇస్తున్నారు కదా. అలాగే మా పురోహిత బ్రహ్మలకి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళలాగా వాళ్ళు ఊళ్ళో వాళ్ళని మతం మార్చడానికి తిరగరు, ఊరందరికీ కూడా హితం చెప్పటం కోసం తిరుగుతారు. కానీ అలాంటి పురోహితులకి కూడా కత్తెరలని, మూఢాలని, శూన్యమాసాలని ఇలా ఎన్నో ఉంటాయి మా సనాతన ధర్మంలో, మా పంచాంగంలో. అటువంటి కాలాల్లో ఎటువంటి క్రతువులు లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాంటి వాళ్ళకి అన్ సీజన్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిది, ఈ దేవాదాయ శాఖ మీద ఉంది. కాబట్టి ఈ డిమాండ్ కూడా మేము చేస్తా ఉన్నాం. ఇక 5వ డిమాండ్, దేవాదాయ శాఖ ఏర్పాటు నుండి ఆస్తులు, ఆదాయ వివరాల శ్వేతపత్రం విడుదల చేయాలి. ఈ మాట అడగటానికి చాలా పెద్ద రీజన్ ఉంది. ఎందుకంటే సుమారు 4.5 లక్షల ఎకరాల భూమి ఈరోజు 1,00,000 ఎకరాలకు వచ్చింది. ఆ 1,00,000 ఎకరాల భూముల్లో కూడా రికార్డుల్లో ఉన్న భూమి కనపడుతుంది, కానీ అధీనంలో ఉన్న భూమి ఎంత అంటే
సమాధానం లేదు. సో ఇప్పుడు ఆస్తులన్నింటినీ ప్రభుత్వాలు వెనక్కి తీసుకుంటాయా, తెస్తాయా లేదా అనేది సెకండరీ. కానీ గుర్తుపెట్టుకోండి, మన ఆస్తులు అసలు ఒకప్పుడు ఎంతుండేవి, మన ఆలయాల వైభవం ఎలా ఉండేది, ఇప్పుడు ఆ వైభవం ఏ స్థాయికి దిగిపోయింది అనేది ప్రతి హిందువుకి తెలియచెప్పాలి. ఇది తెలియచెప్పాలంటే అసలు ఆ రికార్డ్స్ ఏంటో తెలియాలి మనకి. ఎందుకంటే 17 సార్లు ఒక ఆలయం మీద ఒక తురక దండయాత్ర చేస్తే ఎంత దోపిడీ చేస్తుంటాడు. ఎన్నిసార్లు దోపిడీ చేసినా కూడా ఇంకా అంత సంపద ఉంది అంటే మన దేవాలయాలు ఎలాంటి స్థితిలో ఉండుంటాయి, ఎలాంటి వైభవంలో ఉండుంటాయి. అలాంటి ఆలయాలు ఈ రోజున ఎలా వచ్చాయో తెలుసా? ఒక్కసారి ఈ వార్త చూడండి. చూస్తున్నారు కదా, ముక్కోటి ఏకాదశి పర్వదినం జరుపుకోవటానికి మా దగ్గర నిధులు లేవు కాబట్టి మేము మీకేమి ఇవ్వలేము అని చెప్పేసి ఒక 130 ఎకరాల ఆస్తి ఉన్న దేవస్థానం ఈవో చెప్పాడంటే ఎలా ఉంది మన పరిస్థితి? ఏంటి ప్రతిదానికి మిమ్మల్ని బెచ్చమెత్తుకోవాలా? మా సొమ్ముని దోపిడీ చేసిన మిమ్మల్ని మేము వచ్చి కాళ్ళు పట్టుకుని బొబ్బొమ్మకు నిధులు ఇవ్వండి బతిమాలుకుని అడుక్కోవాలా? అందుకే ఆస్తులు ఇప్పుడు ఎంత ఉన్నాయనేది పక్కన పెట్టి అసలు మీరు శాఖ తీసుకున్నప్పుడు మా ఆస్తిపాస్తులు ఎంత, మా వైభవం ఎంత, మా బంగారం ఎంత, అన్ని లెక్కలు చెప్పండి. ఈ రోజున టిల్ డేట్ ఎంత ఆస్తి మిగిలింది అనేది కూడా లెక్క చెప్పండి. మేమేం కోల్పోయామో కనీసం మా హిందువులకు అర్థమవుతుంది. మేము ఏం పోగొట్టుకుంటున్నామో, మేము ఎందుకింత ఆవేదన పడుతున్నామో, మేము ఎందుకింత శ్రమ పడుతున్నాము. ఎందుకంటే 10 రోజుల నుంచి వీడియోలు కూడా చేయకుండా పిచ్చోళ్ళలాగా రోడ్ల ఎక్కే గడప దిగే గడప అని చెప్పేసి హిందూ డిక్లరేషన్ మద్దతు కోసం మా శివాజీ అన్న నేను పిచ్చి తిరుగుతూ ఉన్నాం. ఎందుకు తిరుగుతున్నాము అనేది మీకు అర్థం కావాలి. ఎందుకంటే ఊరికే జడ్జ్ చేస్తారు కదా, ఏంటంటే ఈ మధ్య వీడియోలు తగ్గిపోయినాయి అంటారు. వీడియోలు తగ్గిపోవటం కాదు బ్రదర్స్, వీడియోస్ చేయటం ఎడ్యుకేట్ చేయటం కోసం. దాంతోపాటు సామాజిక పరిస్థితులు మారాలి అంటే క్షేత్రస్థాయిలో కూడా తిరగాలి కాబట్టి వీడియోస్ తగ్గుతున్నాయి తప్ప వీడియోస్ ఎవరికో భయపడి మానేయటం కాదు. ఎందుకు తిరుగుతున్నాం అనేది మీకు తెలియాలని చెప్పేసి పాయింట్ చెప్పడం జరిగింది. బహుశా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక 6వ పాయింట్, ప్రభుత్వ నిధులను సంస్కృత భాష, గోరక్షణ, వేద పాఠశాల, హిందూ ధార్మిక పరిరక్షణ కోసం కేటాయించాలి. ఇక్కడ ప్రభుత్వ నిధులు అంటే ప్రభుత్వం నేరుగా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. అలాగే దేవాదాయ శాఖ నిధుల ద్వారా చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. అందులో గోరక్షణ అనేది ప్రభుత్వాలు నేరుగా చేయాల్సిన పని. అదేవిధంగా గోశాలలకి ఆర్థిక సాయం చేయాలి. ఇంకా సంస్కృతి భాషా పరిరక్షణ గురించి మాట్లాడాలి. నిజమే, ఈ భారతదేశంలో మైనారిటీ అంటే భాషాపరమైన మైనారిటీలు కూడా, కానీ ఈ భాషాపరమైన మైనారిటీల పేరుతోటి ఉర్దూ మరియు అరబిక్ లాంటి భాషల ప్రచారం కోసం కూడా ఎన్నో నిధులు ప్రభుత్వాలు కేటాయిస్తున్నాయి. కానీ వాస్తవం తెలుసా, అసలు భారతదేశంలో అత్యంత మైనారిటీ భాష సంస్కృతం. మరి ఆ సంస్కృత భాషని ఎవరు కాపాడాలి? ఏ ప్రభుత్వాలకి బాధ్యత లేదా? నిజానికి సంస్కృత భాష దేవభాష అంటారు. దేవభాష ఆ తర్వాత భారతదేశానికి ఒకప్పటి మాతృభాష. మరి అలాంటి భారతీయ భాష అయిన సంస్కృతాన్ని, విశ్వవ్యాపితమైన సౌజన్యాన్ని కల్పించే సంస్కృత భాషని మీరు కాపాడకపోతే ఎవరు కాపాడతారు? దానికోసమే ఈ నిధులు కేటాయించాలి, ఈ భాషని పరిరక్షించాలి. దాంతోపాటు ధార్మిక పరిరక్షణ కోసం ఆల్రెడీ అంటే ఇప్పుడు ఆ మాట అంటే టీటీడీలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉంది కదండి, దాని ద్వారా ఇదే ఇస్తున్నారు కదా అంటే భజన మండళ్ళు, కోలాటం సంఘాలు, లేకపోతే స్వామీజీలు కూర్చొని ప్రవచనాలు చెప్తుంటే వీళ్ళకి బక్షిస్ ఇచ్చుకుంటా ప్రోగ్రాం గడిపేసి ఇదే హిందూ ధర్మ ప్రచారము, ధర్మరక్షణ అనుకుంటే సరిపోదు. ప్రభుత్వాలకి టీటీడీకి కూడా కలిపి చెప్తా ఉన్నా, హిందూ ధర్మ పరిరక్షణ, హిందూ ధర్మ ప్రచారము అంటే అన్య మతస్థులు మన మీద చేస్తున్న తప్పుడు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని తిప్పికొట్టాలి. అన్య మతస్థులు మన దేవాలయాల్ని, మన ధర్మాన్ని అవమానిస్తూ ఉంటే వాళ్ళకు కూడా చెప్పు తెగేలాగా సమాధానం చెప్తున్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కూడా మీరు ఆర్థిక సాయం అందించి తీరాల్సిందే. అది అసలైన హిందూ ధర్మ ప్రచారం అంటే, హిందూ ధర్మ పరిరక్షణ అంటే. అంతేగాని ఖాళీగా కూర్చుని మీ రాజకీయ అవసరాల కోసం పనికొస్తారు అనుకునే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసుకుంటూ ఇదే ధర్మ ప్రచారం అని చెప్పి సంవత్సరానికి 150 కోట్లు కేటాయిస్తున్నామంటే ఏమవుతున్నాయి? ప్రతి సంవత్సరం మీరు ఇచ్చే 150 కోట్ల రూపాయల నిధులు అది మా డబ్బుల్లోంచి. మీకు దమ్ముంటే గత 10 సంవత్సరాలుగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం ఎవరెవరికి ఎంత కేటాయించారో కనీసం ఆ శ్వేతపత్రాన్ని విడుదల చేసే చిత్తశుద్ధి ఉందా? లేదు. ఇక ఆఖరిది ఈ డిమాండ్స్, ఈ హిందూ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఈ హిందూ డిక్లరేషన్ ని ప్రతి రాజకీయ పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో పెట్టాలి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకైనా ఒకటే మాట చెప్తా ఉన్నాం, ఇప్పుడు మేము అడిగిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఏ డిమాండ్ కూడా మీ సెక్యులర్ అవుట్ఫిట్ ని దెబ్బతీసేది కాదు. మిగతా అన్ని మతాలని ఏ విధంగా అయితే సమానంగా చూస్తామని చెప్తున్నారో ఆ అన్ని మతాల లిస్టులోకి హిందువులను కూడా చేర్చండి అని అడుగుతున్నాం. ఎలా అయితే అన్ని మతాల సంక్షేమం చూస్తామని మీరు చెప్తున్నారో ఆ అన్ని మతాల్లోకి మమ్మల్ని కూడా కలపండి అని మేము అడుగుతున్నాం. ఎలా అయితే మీ మేనిఫెస్టోలో క్రైస్తవులకి ఇది చేస్తాం, ముస్లింలకు అది చేస్తామని చెప్తున్నారో అలాగే హిందువులకి కూడా మేము ఇవన్నీ చేస్తాం అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందులో
మా గొంతెమ్మ కోరికలు ఏమి లేవు కదా, కాబట్టే మేము తీర్చమని అడుగుతున్నాం. అందుకే ఈ కనీస కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టోలకి ఎక్కటం కోసమే, ప్రతి ఎక్కే గడప దిగే గడప అన్నట్టు అన్ని రాజకీయ పార్టీలని కలిసే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మాకు ప్రత్యేకంగా ఏ రాజకీయ అజెండా లేదు. అలా అని చెప్పేసి మేము రాజకీయాల్లోకి రామా అంటే ఈ మధ్య కొంతమంది ట్రెండ్ చేసి తిప్పుతా ఉన్నారు, వీళ్ళు ఏదో పార్టీ ప్లాన్ చేస్తున్నారు, బూర్టీ ప్లాన్ చేస్తున్నారని. మేము ఏం చేస్తున్నాం అనేది సెకండరీ. కానీ గుర్తుపెట్టుకోండి, రాజకీయంలోకి హిందూ నాయకులు వస్తే తప్పేంటి? అంటే హిందుత్వానికి సపోర్ట్ చేసే నాయకులు కావాలని మీరు వెతుకుతూ ఉంటారు. ఎవడెవడో డమ్మా బుచ్చుగాళ్ళు నిన్న మొన్నటి దాకా ఎర్ర జెండా పట్టుకున్నాడు, బులుగు జెండా పట్టుకున్నాడు కూడా ఈ రోజు వచ్చేసి మేము కాషాయం పట్టుకుంటామంటారు. కానీ కాషాయాన్ని రక్తంతో కలిపేసుకున్న హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తానంటే మనకెందుకండి రాజకీయాలు? కానీ గుర్తు పెట్టుకోండి, మేము ఆ రోజు ఈ రోజు ఏ రోజు ఒకటే మాట చెప్తాం, సనాతన ధర్మం మా ఊపిరి. ఆ సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం మా ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రయాస పడుతూనే ఉంటాం. ఎందుకంటే హిందువుగా పుట్టాం, హిందువుగా బ్రతుకుతున్నాం, హిందువునని గర్విస్తున్నాం, హిందువుగాని గర్వంగా చచ్చిపోతాం. ఇలాంటి స్థితిలో మేము దర్జాగా చెప్పే మాట ఏంటో తెలుసా? అందరి సంగతి నాకు తెలియదు, నేను దర్జాగా చెప్పే మాట ఏంటో తెలుసా? నాకు హిందువుల ఓట్లు తప్ప ఏ పాషండ మతాలకు సంబంధించిన వాళ్ళ ఓట్లు అవసరంలా. దాట్స్ ఇట్. ఓకే, అర్థమైతే హిందూ డిక్లరేషన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఈ కార్యాచరణని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం మేము కూడా అనేక ప్రణాళికలు అనుకున్నాం. అందులో 3 ప్రాంతాల్లోనే, ఆంధ్రప్రదేశ్ 3 ప్రాంతాల్లో, విజయవాడ, వైజాగ్, తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం. ఒక భారీ బహిరంగ సభ, మా అంచనా అయితే 1,00,000 మంది దాకా అనుకుంటున్నాం. అది ఎంతమందితో జరుగుతుంది అనేది చూడాలి. ఒక బహిరంగ సభ, తద్వారా హిందువుల యొక్క శక్తి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ సభ నిర్వహణ విషయంలో కావచ్చు, లేకపోతే రౌండ్ టేబుల్ సమావేశాల నిర్వహణ విషయంలో కావచ్చు, మీ అందరూ మాకు అండదండలుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను, మా శివాజీ అన్న, ఇంకా మిగతా సంస్థలు ఎవరైతే ఉన్నారో మా మిత్రులు అందరం కూడా ఈ కార్యాచరణని ముందుకు తీసుకెళ్ళడానికి చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తున్నామని, మా మనసులో ఎటువంటి స్వార్థాలు లేవని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తా ఉన్నాను. ఇంత చెప్పినా, ఇంత జరుగుతున్నా మా మీద విమర్శలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, రాజకీయాన్ని మనం విడిచిపెట్టొచ్చు, కానీ రాజకీయం మన ఎప్పుడు విడిచిపెట్టదు. ఆ రోజున గుళ్ళు కూల్చిన రాజకీయమే ఈ రోజు గుళ్ళని కూలుస్తుంటే నోరు మూసుకుని కూర్చుని నిందితుల్ని కాదు కదా, అనుమానితుల్ని కూడా పట్టుకోకపోయినా అది రాజకీయమే. అటువంటి రాజకీయాల నుంచి సనాతన ధర్మాన్ని కాపాడుకుని తీరుతాను ఖచ్చితంగా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.